వీలైనంత వేసుకొని అటు కేసులు తప్పించుకోవడం, వీలైతే కొట్టించుకోవడం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడని సాక్షి టీవీలో ఈశ్వర మామ చెప్పాడు కదా. వాస్తవమే. మన సాక్షి ఉండేది అందుకే, మనం ఏది కావాలంటే అది చెప్పుకునేదానికే కదా ఉండేది. మన టీవీ, మన ఛానల్. అదేవిధంగా అన్న ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ మధ్య మన భారతమ్మకి తిరుపతి లడ్డు ఇస్తే కాగితంలో పెట్టారంటే మన భారతమ్మకు అప్పటికే తెలుసు ఇది కల్తీ లడ్డు అని. ఆనాడు మనకి అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది ఎందుకు తినలేదు. ఇదైతే వాస్తవమే కదా. అంటే ఆ రోజు ఎందుకు తినలేదు ఏందనేది సరే ఎట్టలే, మనం అన్ని మాట్లాడకూడదు. గరిగరిక కహానీలు ఉంటాయి. నేషనల్ మీడియాలో కూడా అన్న గబ్బు అవ్వకుండా ప్రధాని ఎలా అవుతాడు, సూపర్ బ్రదర్ నాకు మీరు ఎవరో మరి నచ్చినారు. అదేవిధంగా భయ మీ హిందీ అదుర్సు, ఏదోలే అన్నంత మాత్రం రాదులే కానీ స్తనం రైనా నయ్యతో ఏమంటారు అంటాడు చూడు, అంత రాదు మనకు. ఏదో వచ్చిన కాడికి మనకు వచ్చిన కాడికి హిందువుల మనోభావాలను కించపరుస్తూ దాడులు చేసిన సైకో జగన్, డ్రామాల జగన్ అవన్నీ మేము అనం. 250 కోట్ల కల్తీ లడ్డు కుంభకోణంలో జగన్ బ్యాచ్ అవినీతి సొమ్ముతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకుంటున్నారు. ఖచ్చితంగా దేవుడి సొమ్మును తిన్నటువంటి వ్యక్తులు, దేవుడి దగ్గర అవినీతి, దేవుడి దగ్గరికి అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి దేవుడు కఠినమైనటువంటి శిక్ష చేస్తాడు దగ్గరలో. మనం ఈ రోజు బాగున్నాములే అనుకోవచ్చు, రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతికి సంబంధించి దర్శన టికెట్లు అమ్ముకున్నటువంటి వాళ్ళ కానించి, ఏ విధంగా ఆ షాపులో వాళ్ళని వేధించిన వాళ్ళ కానించి, ఈ విధంగా కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ కాంట్రాక్టర్లు నాణ్యత లేనటువంటి సరుకులు ఇచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా కొండ మీద అవినీతి చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో దేవుడే ఉన్నాడు బ్రదర్. మన జగనన్నకి నోబెల్ బహుమతి రావాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే నెయ్యిని కృత్రిమంగా తయారు చేసి స్వామివారి లడ్డు ప్రసాదాల్లో వాడినాడు కాబట్టి. రాజుగారు ఇలాగే కొనసాగించండి. అన్నను వార్డు మెంబర్ ఏంది వార్డు మెంబర్ ఏందయ్యా, నేను ప్రధాని చేయాలనుకుంటా ఉంటే అన్నను ప్రధానమంత్రిని చేయడానికి నువ్వు హిందీ కూడా నేర్చుకున్నావు అంటే నువ్వు అన్న కన్నా గొప్పవాడివి అన్నా. మనం అన్నకన్నా గొప్పవాళ్ళం కాదు. మన అన్న కోసం హిందీ నేర్చుకుంటా, తమిళ్ నేర్చుకుంటా, మలయాళం నేర్చుకుంటా, ఇంగ్లీష్ రాకపోయినా ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని ఏదో ఒకటి సమాధానం చెప్తా. అన్న కోసమే నా ఈ పోరాటం బ్రదర్. అదేవిధంగా ఆ మీటింగుల్లో జ్యోత్స్నా గారు మాట్లాడిన మాటలు అభినందనీయం. ఆమె పంపించారు తెలుగుదేశం వాళ్ళు. ఎవరు? జ్యోత్స్నా గారిని పంపించినారు తెలుగుదేశం వాళ్ళు. మరి జ్యోత్స్నా గారిని ఎదుర్కొనే వాడిని పంపించాలి కదా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. వాడిని ఎవరినో ఒకరిని పాలేరుని పంపించారు, బఫూన్ని. ఆమె తిట్టా ఉంటే వాడు సైగ్గా నవ్వుకుంటాడా, తలకాయ తెచ్చుకోకున్నాడు. మరి ఆమె అడిగినటువంటి దానికి సమాధానం చెప్పేటువంటి ధీటైనటువంటి వాడిని పంపించాలా? మరి ఆమె చేతిలో కూడా ఏ విధంగా మెట్టి దెబ్బలు తిని పక్క వచ్చామో చూసాం. అన్న అమరావతికి బిల్ గేట్స్ రావడం శుభ పరిణామం. ఈ లోపు అల్లర్లు సృష్టించడానికి